ఒక సంతోషకరమైన విహారయాత్ర శ్మశానంగా ఎలా మారింది? వినడానికి చాలా భయంగా ఉంది కదూ. నవ్వుతూ ఆడుతూ పాడుతూ సాగాల్సిన పిల్లల ప్రయాణం అసలు ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఒక భయానక పీడకలగా ఎలా మారిందో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈ చీకటి కథలోకి అడుగు పెడదాం. ఎందుకంటే పిల్లల కేరింతలతో నిండిన ఒక బస్సు పర్వతాల మధ్య ఉన్న నిశ్శబ్దమైన అగాధంలోకి ఎలా కూరుకుపోయిందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఢిల్లీ నుంచి నైనిటాల్కు బయల్దేరిన ఆ స్కూల్ బస్సు ప్రయాణం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలు, చీకటి రహస్యాలు ఏంటో ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. అసలు ఆ రాత్రి ఆ కటిక చీకటి అడవిలో ఏ శక్తి వాళ్లకోసం ఎదురుచూస్తోందో డీకోడ్ చేద్దాం. ఉదయమంతా ఎంతో సందడిగా గడిపిన ఆ అమాయకపు పిల్లలకు తాము ప్రయాణిస్తున్న ఆ దారిలో ఒక మరణ మృదంగం మోగబోతోందని ఏమాత్రం తెలీదు పాపం. మొదట ఢిల్లీలో ఎంతో సంతోషంగా మొదలైన ప్రయాణం కదా. కాని చీకటి పడేసరికి ఆ బస్సు నిర్మానుష్యమైన పర్వత ప్రాంతాలకు చేరుకుంది. అకస్మాత్తుగా డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడం, ఒక గుర్తు తెలియని మహిళ బస్సెక్కడం, ఆ వెంటనే బస్సు చెడిపోయి ఎక్కడికక్కడే ఆగిపోవడం. ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే ఆ ఆనందం కాస్త క్షణాల్లోనే కటిక చీకటిలాంటి భయంగా మారిపోయింది. నిర్మానుష్యమైన ఆ ఘాట్ రోడ్డులో బస్సు ఇంజిన్ ఆగిపోయినప్పుడు ఆవరించిన ఆ నిశ్శబ్దం రాబోయే అతిపెద్ద కీడుకు మొదటి సంకేతం. 1వ సెక్షన్ విహారయాత్రలు అవాంతరం. ఇక్కడే అసలు పీడకల మొదలైంది. అర్ధరాత్రి ఆ అడవి మార్గంలో సహాయం కోసం ఒక మహిళ టీచర్లను బ్రతిమాలిన ఆ క్షణమే ఈ కథలో అతిపెద్ద మలుపు. బస్సు డోర్లు తెరుచుకున్నాయో లేదో ఆ రాత్రి ఒక అమానుష శక్తికి వాళ్లు స్వయంగా ఆహ్వానం పలికినట్లయింది. చలితో వణుకుతూ చేతిలో ఒక చిన్న బిడ్డను పట్టుకుని ఆపదలో ఉన్నట్లు నటించిన ఆ మహిళ వాస్తవానికి ఒక మృత్యుపాశం. ఇది కొంచెం ఊహించుకోండి, నిజంగా ఒళ్ళు గగురుపోడ్చే దృశ్యం ఇది. ఆ బస్లో ఉన్న నేహాకి మాత్రమే ఆ మహిళ చేతిలో ఉన్న బిడ్డ పురుగులు పట్టిన ఒక అస్థిపంజరంలా కనిపించాడు. కాని మిగతా వాళ్లందరికీ ఒక సాధారణ పసిబిడ్డలా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. ఈ మాయాజాలం వెనుక ఎంత భయంకరమైన కుట్ర ఉందో అర్థమవుతోందా? అసలు తనకు మాత్రమే ఆ నిజం తెలియడం, పైగా ఎవరూ తన మాట నమ్మకపోవడం అనే ఒంటరితనం ఎంత భయానకమో కదా. తాను చూస్తున్నది నిజమా కాదా అన్న సందిగ్ధంలో నేహ ఆ క్షణంలో నరకం చూసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ మహిళ బస్సు దిగి వెళ్తూ అమాంతం తన తలను పూర్తిగా వెనక్కి తిప్పేసి కిటికీలోంచి చూస్తున్న నేహా వైపు చూసి ఒక పైశాచికమైన నవ్వు నవ్వింది. అక్షరాలా మెడను పూర్తిగా వెనక్కి తిప్పేయడం. ఒక మనిషి అలా చేయడం అసాధ్యం కదా. ఆమె ఒక అమానుష శక్తి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది? ఆ చిరునవ్వు వెనుక ఉన్న క్రూరత్వం ఆ రాత్రి వాళ్లను వెంటాడబోయే మృత్యువుకు సాక్ష్యం. 2వ సెక్షన్ శపించబడిన బొమ్మ. ఇప్పుడు మనం బస్సులోని ఆ భయంకరమైన వాతావరణం నుంచి నేరుగా హోటల్ గదిలోని ఊపిరి ఆడని ప్రదేశంలోకి వెళ్దాం. అసలు ఈ శపించబడిన వస్తువు లేదా కర్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ మహిళ బస్సులో కావాలనే ఒక బొమ్మను వదిలేసి వెళ్ళింది, గుర్తుందా? అది కేవలం ఒక సాధారణ ఆట వస్తువు అస్సలు కాదు. తన లక్ష్యాన్ని అంటే ఆ చిన్నారి రోహణ్ను ఆకర్షించి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఆ దుష్టశక్తి వాడిన ఒక ప్రాణాంతకమైన ఆయుధమది. ఒక ట్రోజన్ హార్స్ లాగా అది వాళ్ల సురక్షితమైన గదిలోకి సైలెంట్గా ప్రవేశించింది. అమాయకంగా కనిపించే ఇలాంటి వస్తువుల ద్వారానే ఆ శక్తులు బాధితులతో ఒక మానసిక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. రోహన్ ఎక్కడికి వెళ్లాడు? హోటల్ గదిలో ఆ బొమ్మతో ఆడుకుంటున్న రోహన్ వద్దని చెప్పినా అస్సలు వినలేదు. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. కిటికీ గుండా విపరీతమైన చల్లటి గాలి లోపలికి వీస్తోంది. అప్పుడు తలెత్తిన భయంకరమైన ప్రశ్న ఇది. ఈ ఒక్క సంఘటన ఉత్కంఠను పీక్స్టి తీసుకెళ్తోంది. ఏమీ కనిపించని ఆ కటిక చీకటిలో పక్కనే ఉన్న తమ్ముడు అదృశ్యం కావడం పూజను ఎంత భయాందోళనలకు గురిచేసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ కటిక చీకటిలో రోహన్ కిటికీలోంచి ఆ భయంకరమైన అడవిలోకి దూకేయడం నేహా, పూజ కళ్లారా చూశారు. ఇంకేముంది, ఏమీ తెలియని ఆ అడవిలోకి ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. నిజంగా గగుర్పాటుకు గురిచేసే క్షణమిది. ఎటు చూసినా దట్టమైన చెట్లు, ఎక్కడనుంచో వినిపించని అరుపులు, పుంచి ఉన్న ప్రమాదం. కాని ఆ క్షణంలో వాళ్లకున్న ఏకైక దారి ఆ చీకటిలోకి దూకడమే. 3వ సెక్షన్ చీకటి అడవిలో. దారి తెలియని ప్రతి అడుగులోనూ వణుకు పుట్టించే ఆ అడవిలో వాస్తవాలు ఎలా కనుమరుగవుతాయో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఇక్కడే కథలో ఒక ఊహించని గుండెలు పిండేసే మలుపుంది. దీదీ నన్ను కాపాడు అన్న అరుపు వినిపించింది. కాని మీరు నమ్మరు,
ఆ ఏడుపు రోహన్ది కాదు. ఒక చీకటి గుంతలో పడి ఉన్న ఆ శపించబడిన బొమ్మనుంచి వస్తున్న స్వరమది. ఆ దెయ్యం ఎంత తెలివిగా వాళ్లను ట్రాప్ చేస్తోందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తమకు అత్యంత ఇష్టమైన వాళ్ల గొంతును వినిపించి ఎరవేసి లాగడమనేది ఈ దెయ్యాలు ఆడే అత్యంత క్రూరమైన మైండ్ గేమ్. ఆ అమానుష శక్తి పన్నిన పకడ్బందీ వల ఎంత క్రూరమైనదో చూడండి. ముందుగా మారువేషంలో రావడం, ఆ తర్వాత ఒక శపించబడిన వస్తువును బస్సులో వదలడం, ఆ వస్తువు ద్వారా లక్ష్యాన్ని సురక్షిత ప్రాంతం నుంచి బయటకు రప్పించడం, చివరగా వాళ్ల గొంతునే అనుకరిస్తూ కాపాడేవాళ్లని కూడా ట్రాప్ చేయడం. అబ్బా, ఇదొక పక్కా మాస్టర్ ప్లాన్. ఆ దెయ్యం కేవలం ఒక ఆత్మ మాత్రమే కాదు, ఎంతో తెలివిగా వేటాడే ఒక వేటగాడు అని ఈ స్టెప్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 4వ సెక్షన్, దెయ్యం అసలు రూపం. ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కి చేరుకున్నాం. ఆ పాడుబడిన ఇంట్లో ఎవరి చేతిలో అయితే తాము నాశనం కాబోతున్నారో తెలియక వాళ్లనే సహాయం అడగడానికి వెళ్లారో ఆ అమ్మాయిలు. తీరా చూస్తే ఆ మహిళ చేతిలో ఉన్నది తన బిడ్డ కాదు. నేహ ఆ బొమ్మను లాక్కోగానే తెలిసిన నిజమేంటంటే, ఆ బిడ్డ అప్పటికే దెయ్యం పట్టిన రోహన్. వాడి చేతిలో ఆ బొమ్మ ఉంది, కళ్ళు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. ఇందాకటిదాకా తాము వెతుక్కుతున్నది వీడికోసమే అని, కానీ ఇప్పుడు వాడే ఆ దుష్టశక్తి చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు అని తెలుసుకోవటం నిజంగా డైజెస్ట్ చేసుకోలేని భయానక వాస్తవం కదా ఇది. అమాంతం రోహన్ గోడల మీద తలకిందులుగా నడుస్తుంటే ఆ మహిళ గాలిలో ఎగిరే ఒక భయంకరమైన చుడైల్ రూపంలోకి మారిపోయింది. ఈ క్షణం నుంచి వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరగెత్తడం మొదలుపెట్టారు. గురుత్వాకర్షణ నియమాలనే పక్కన పెట్టేసి రోహన్ అలా గోడలపై ప్రాకడం, ఆ దెయ్యం గాలిలోకి లేవడం అనేది మనుషుల ఊహకు అస్సలు అందని ఒక రేంజ్ హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక చివరిగా పూజకు తన తమ్ముడిపై ఉన్న ప్రేమని ఆ దెయ్యం ఎలా వాడుకుందో వింటే మీకే మతిపోతుంది. గాయపడిన రోహన్ సహాయం కోసం ఏడుస్తున్నట్లు వినిపించగానే వెళ్ళొద్దు, అదొక ట్రాప్ అని నేహ ఎంత ఆపుతున్నా వినకుండా పూజ భ్రమవైపు అడుగులు వేసింది. మరుక్షణం ఆ దెయ్యం వాళ్ళిద్దరినీ తనతో పాటు ఎగిరేసుకుపోయింది. భయం కన్నా ఆత్మీయుల పట్ల ఉన్న ప్రేమే కొన్నిసార్లు మనిషిని సులభంగా మృత్యువుడికి చేరుస్తుందని ఈ సైకలాజికల్ ట్రాప్ నిరూపిస్తుంది. చివరి సెక్షన్, భయానక గతం. మరుసటి రోజు ఉదయమైంది. ఈ చీకటి నిజాలు ఏంటో ఇప్పుడు బయటపడతాయి. అసలు ఆ దెయ్యం ఎందుకు అలా చేస్తోంది? స్థానికులు చెప్పిన దాని ప్రకారం దీన్ని నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. ఆ అడవిలో ప్రశాంతంగా జీవిస్తున్న ఒక తల్లి, కొడుకులను ఒక హోటల్ కట్టడం కోసం భూ ఆక్రమణదారులు దారుణంగా చంపి కొండపైనుంచి విసిరేశారు. ఆ విషాదమే ఇప్పుడొక క్రూరమైన శాపంగా మారి పగతో రగిలిపోతూ ఆ దారిన పోయే పిల్లలను బలి తీసుకుంటోంది. అంటే ఒక మానవ తప్పిదం, మనుషుల అత్యాశ అనేది భూతప్రేతాలకన్నా ఎంత దారుణమైనదో ఇక్కడ మనకర్థమవుతుంది కదా. ఆ తల్లికి జరిగిన అన్యాయమే నేడు ఎందరో పిల్లల పాలిట యమపాశంగా మారింది. 2. ఈ స్కూల్ ట్రిప్ చెల్లించుకున్న మూల్యం కేవలం ఈ చిన్న అంకెలోనే ఉంది. ఎవరితోనూ శత్రుత్వం లేని ఆ అడవికి శాశ్వతంగా బలిపోయిన 2 పసిప్రాణాలు. ఆ కుటుంబాలకు మిగిలిన శోకం, ఆ రాత్రి జరిగిన ఘోరమంతా ఈ 2 అంకెల సంఖ్యలో నిక్షిప్తమైపోయింది. ఉత్సాహంగా వాళ్లు అడుగుపెట్టిన ఆ అడవి ఇద్దరిని శాశ్వతంగా తనలో కలిపేసుకుంది. కాని అత్యంత కలవరపెట్టే విషయమేంటంటే, ప్రాణాలు కోల్పోయిన రోహన్ శరీరం పక్కనే ఆ శపించబడిన బొమ్మ పడుంది. కాని దాని కళ్ళు ఇంకా ఎర్రగా ప్రకాశిస్తూనే ఉన్నాయి. అంటే ఆ ముప్పు ఇంకా ముగియలేదని, మరొకరి కోసం అది అలాగే పొంచి ఉందని స్పష్టమవుతుంది. ఆ బొమ్మ ఒక కొత్త బాధితుడి కోసం వేచి చూస్తూ ఆ అడవిలోనే అలా ఉండిపోయింది. ముగించే ముందు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతో ఉత్సాహంగా వెళ్లే అందమైన ప్రదేశాల వెనుక, కొండ ప్రాంతాల వెనుక ఎలాంటి రక్తపాత చరిత్రలు దాగియున్నాయో ఎప్పుడైనా మనకు నిజంగా తెలుసా? ఆ నేల కింద ఎలాంటి హాహాకారాలు, ఎలాంటి శాపాలు ఉన్నాయో మనం ఎవ్వరూ ఊహించలేము. ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని ఆలోచింపచేస్తుంది. భవిష్యత్లో మనం చేసే ప్రయాణాల్లో ఒక తెలియని భయాన్ని కూడా మిగులుస్తుంది. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.